బెంగాలీ రసగుల్లా జ్యూసీగా మృదువుగా పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో రసగుల్లాలు ఇప్పుడు మనము తయారు చేసుకుందాం. మీరు ఎప్పుడు చేసుకోకపోతే ఇప్పుడు నేను చెప్పిన కొలతల్లో మీరు చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని 1 లీటర్ పాలు తీసుకుందాం. పాలు బాగా పొంగు రావాలి, మరగాలండి. ఆలోపు మనము ఒక కప్పులో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకొని వెనిగర్ ఒక మూత తీసుకుందాం, లేకంటే నిమ్మకాయనైనా తీసుకోవచ్చు ఆ ప్లేస్లో. ఇప్పుడు పాలు పొంగినాయి కదండి, సిమ్లో పెట్టుకుందాము. కలుపుతూ ఇప్పుడు మనం కలుపుకున్న వెనిగర్ని కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి అంతా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది పాలు విరిగినట్టు. అట్లా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సపరేట్ అయిపోతుంది వాటర్ సపరేటు, ఇట్లా పన్నీర్ సపరేట్ అయిపోతుంది అని చూసారా. అంతా విరిగిపోయినాయి పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పక్కన పెట్టేసుకుని ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని ఒక పల్చటి క్లాత్ తీసుకొని అందులోకి వడపోసుకుందాం. ఇప్పుడు వాటర్ అంతా సపరేట్ చేసేసుకొని పన్నీర్ అంతా ఇట్లా వడపోసేసుకుందాం. ఇప్పుడు ఇది మూటలాగా కట్టేసుకొని పిండేసుకోవాలండి. వేడిగా ఉంటుంది కదా, అట్లా ఊరికే లైట్గా అట్లా పిండుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇది తీసేసుకొని వాటర్ వేసుకొని 2-3 టైమ్స్ వాటర్ వేసుకొని బాగా పిండుకోవాలి. లేదంటే అది స్మెల్ వస్తుంది. వెనిగర్ కావచ్చు, నిమ్మకాయ వేసుకున్న ఆ పులుపుదనము స్మెల్ వస్తుంది. కాబట్టి బాగా వాటర్ వేసుకుంటూ ఇట్లా నలుపుకుంటూ బాగా పిండేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు బాగా వాటర్ ఏమనే మాత్రం లేకుండా పిండేసుకోండి. ఇప్పుడు పిండేసుకున్న పన్నీర్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి పన్నీరు ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చిందో. ఇది బాగా నలుపుకోవాలండి. ఇది ఎంత బాగా నలుపుకొని స్మాష్ చేసుకుంటే రసగుల్లాలు అంత మృదువుగా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీరు బాగా స్మాష్ చేసుకోండి, లేకంటే పగిలినట్టు అవుతాయి రసగుల్లా. చూడండి స్మూత్గా అయిపోయింది పన్నీరు. ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకంకి తయారు చేసుకుందాం. 1 కప్పు చక్కెర తీసుకొని 2 కప్పులు వాటర్ వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకుందాం. ఇది చక్కెర కరిగేలోపు మనము ఇది పన్నీర్ని ఉంటలు చేసేసుకుందాం. చిన్న చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం. మరి పెద్దగా చేసుకోవద్దండి, మళ్ళీ మనకు పాకంలోకి వేసాలకు పెద్దగా అవుతాయి. కాబట్టి చిన్న బాల్స్ లాగా చేసుకుందాం. ఈ విధంగా నేను బాల్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు పాకం కూడా అంతా కరిగిపోయింది. ఇప్పుడు ఇలాచీలు 2 వేసేసుకుందాం, ఫ్లేవర్ కోసం దంచుకొని 2 వేసేసుకుందాం. ఇప్పుడు బాల్స్ అన్నిటినీ ఒకటొకటే వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ఒకటొకటే వేసుకోండి, లేకంటే విరిగిపోయినట్టు అవుతాయి. ఇప్పుడు 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకుందాం. చూడండి బాల్స్ అన్నీ పెద్ద సైజులో వచ్చినాయి. అలా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా రెడీ అయిపోయినాయి. స్మూత్గా బాగా పెద్దగా వచ్చినాయి. చూసారా సైజు కూడా. ఈ విధంగా రసగుల్లాలను తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లరనివ్వాలి. 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అట్లా బాగా చల్లారి జ్యూసీగా ఉన్నాయి. చూడొస్తారా లోపల బాగా పీల్చేసుకున్నాయి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎంతో టేస్టీ రసగుల్లా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.